మాట్లాడబోయేటువంటి సందేశం ఏంటంటే, ఒక వ్యక్తి నేరుగా దేవుని యొక్క సేవ చేయవచ్చా, లేదా ఒక వ్యక్తి నేరుగా దేవుని యొక్క సేవలోనికి ఆ వ్యక్తి అడుగు పెట్టచ్చా అనేటువంటి ఆధ్యాత్మిక సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక వ్యక్తి ఏదైనా ఒక పదవిలోనికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్ మనం చూస్తామండి. ఒకవేళ కలెక్టర్ కావాలి అంటే ఆ వ్యక్తి ఐఏఎస్ అంటారు, అవునా? లేదా ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొక పదవి కావాలంటే గ్రూప్ ఎగ్జామ్స్ రాయాలి అంటారు. లేదా ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బోధించాలి అంటే ఖచ్చితంగా ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంటేనే అనేటువంటి మాటలు ఈ రోజులలో మనం వింటూ ఉన్నామండి. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి బోధించాలి అంటే ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు సరిపోరండి, వారికి ఎవరు కావాలి? పీజీ స్టూడెంట్స్ కావాలి అంటారు. ఇన్ ద సేమ్ వే ఒక వ్యక్తి దేవుని యొక్క సేవ చేయాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి దేవుని బిడ్డలారా? ప్రార్థననా? ఖచ్చితంగా ప్రార్థన కావాలి. వాక్యమునా? ఖచ్చితంగా వాక్యము జ్ఞానము కావాలి. పరిశుద్ధాత్మ అనుభవాలా? ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆత్మ వరముల చేత ఆ వ్యక్తి నింపబడి ఉండాలండి. ఇన్ ద సేమ్ వే ఒక వ్యక్తి జీవితంలో దేవుని సేవ చేయాలంటే ప్రాముఖ్యమనేది ఒకటి ఉంది దేవుని బిడ్డలారా. కొన్ని రోజుల క్రిందట నేను ఒక బహిరంగ సభలో దేవుని యొక్క వాక్యం నేను అందిస్తూ ఉన్నానండి. నేను వాక్యం అందించిన తర్వాత స్టేజ్ మీద వచ్చి కూర్చున్నాను. ఆ తర్వాత పాస్టర్స్తో కలిసి నేను భోజనం చేస్తూ ఉన్నాను. వారు అన్నటువంటి మాట, బ్రదర్ మీరు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం అందించారు, మీరు ఏమైనా రెవరెండ్ అనేటువంటిది మీకు ఏమైనా ఉందా? వాళ్ళు అన్నటువంటి మాట, మీరు మాట్లాడుతూ ఉంటే చాలా ఒక బలమైనటువంటి అగ్ని మాటలు మరి విడుదల అవుతుంటున్నాయి. ఆ పాస్టర్స్ నన్ను అన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైనా థియాలజీ చేశారా? ఎటువంటి యూనివర్సిటీలో థియాలజీ చేశారు? ప్రియమైన వాళ్ళరా, నాకు ఏం జవాబు చెప్పాలో నాకు తెలియలేదండి. ఎందుకంటే నేను ఏ థియాలజీ చేయలేదు. అకస్మాత్తుగా దేవుడు ఒక చక్కటి జవాబు నాకు ఇచ్చాడు. థియాలజీ నేను చేయలేదు, కానీ నా జీవితంలో నియాలజీ దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారండి. నియాలజీ ఏంటండి? మేమైతే థియాలజీ చేశాము, మీరేంటి నియాలజీ అంటున్నారు? నియాలజీ అంటే అర్థం ఏంటిది? నేను అన్నటువంటి మాట, నియాలజీ అంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని యొక్క సందేశాలు పొందుకోవడం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొంతమంది యవనస్తులు ఉన్నారండి. చాలామంది యవనస్తులు ఈ మధ్య నాతో మాట్లాడుతూ వాళ్ళు అన్నటువంటి మాట, బ్రదర్ దేవుని పరిచర్య చేయాలి అంటే నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి. కొంతమంది అన్నారండి. మరి కొంతమంది ఏమన్నారంటే దేవుని యొక్క పరిచర్య చేయాలంటే మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అన్నారు. మరి కొంతమంది ఏమన్నారంటే ఫైనాన్షియల్గా చాలా మంచి సపోర్ట్ ఉండాలి, ఫారిన్ ఫండ్ ఉండాలి అని కొంతమంది అన్నారండి. మరి కొంతమంది ఏమన్నారంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇటువంటి క్యాపిటల్ సిటీస్లోనే దేవుని సేవ చేయగలమండి, పల్లెటూరులో ఏం చేస్తామండి అనేటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారండి. అయితే దేవుని సేవ చేయాలి అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క సేవలోనికి అడుగు పెట్టాలంటే ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంది దేవుని బిడ్డలారా. అదేంటో మనం చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. మరియు మొదట వారు పరీక్షింపబడవలెను. ప్రియమైన వాళ్ళరా, ఎందుకండి ఆ మాట రాయబడి ఉంది? మరియు అనేటువంటి మాట ఎందుకు రాయబడింది దేవుని బిడ్డలారా? మరియు అంటే దానికి ముందు ఏదో ఉంది అనే కదండి అర్థము. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ అదే అధ్యాయంలో 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదివితే ఒక క్వాలిఫికేషన్స్ అక్కడ ఉంటున్నాయండి. ఒక వ్యక్తి అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, లేదా ఒక వ్యక్తి అధ్యక్షుడిగా కావాలి అంటే మొదటిగా ఆ వ్యక్తి నిందారహితుడిగా ఉండాలంట. రెండవదిగా ఆ వ్యక్తి మంచిగా బోధించేటువంటి వ్యక్తిగా ఉండాలంట. మూడవదిగా ఆ వ్యక్తి మరి ఏకపత్ని పురుషుడై ఉండాలి. నాలుగవదిగా ఆ వ్యక్తి మీరు చూసినట్లయితే ఎటువంటి మద్యమును సేవించకూడదు, ఎటువంటి పోట్లాటలలో ఆ వ్యక్తి ఉండకూడదు. ఒక పెద్ద జాబితా ఉందండి. లాస్ట్లో ఒక మాట కనిపిస్తుంది, బైబిల్లో రాయబడిన మాట, విశ్వాస మర్మమును అతను పట్టుకొని ఉండేటువంటి వ్యక్తి అయి ఉండాలి. హోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్. 9వ వచనం వరకు ఇవన్నీ మనకు కనిపిస్తాయండి. అయితే 9వ వచనం తర్వాత బైబిల్లో 10వ వచనంలో రాయబడింది, మరియు మొదట వారు పరీక్షింపబడవలెను. ఒక పెద్ద జాబితా ఉందండి, క్వాలిఫికేషన్స్, పెద్ద అర్హతలు, ఒక పెద్ద జాబితా విడుదల చేశారు. అయితే వాటన్నిటికంటే మించి
మరియు అంటే అర్థం ఏంటంటే, ఈ ముందు ఏవైతే నేను క్వాలిఫికేషన్స్ చెప్పానో 2వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏ జాబితా అయితే నేను చెప్పానో అవన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే, అందుకే బైబిల్లో రాయబడింది, మరియు మొదట ఆ వ్యక్తి పరీక్షింపబడవలెను. ఒక వ్యక్తి దేవుని యొక్క సేవ చేయాలి అంటే, దేవుని యొక్క సేవలోనికి రావాలి అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు ఏ యూనివర్సిటీలో బీటీహెచ్ చేసావు దేవుడు చూడాడు, నీవు ఏ యూనివర్సిటీలో ఎంటీహెచ్ చేసావు దేవుడు అసలుకే చూడాడు, ఒకవేళ డీమిన్ ఉందా దేవుడు చూడాడు, లేదా నువ్వు ఏ స్కూల్ ఆఫ్ ఎవాంజలిజంలో ఒకవేళ నువ్వు చేసావు దేవుడు చూడాడు, ఒకవేళ రైన్హార్డ్ బాంకే దగ్గర చేసావా దేవుడు చూడాడు, ఒకవేళ బెనిహిన్ దగ్గర చేసావా దేవుడు చూడాడు. దేవుడు అంటున్నటువంటి మాట, మొదట ఆ వ్యక్తి పరీక్షింపబడవలెను. పరీక్షింపబడిన తర్వాతనే ఒక వ్యక్తి దేవుని యొక్క సేవలోనికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, పరీక్ష అనగానే అనేక రకమైనటువంటి టాస్క్ ఉంటుందండి. అరణ్యపు అనుభవాలు, కొన్ని సందర్భాలలో దేవుడే శ్రమను అనుమతిస్తాడు. దేవుడు కొన్ని సందర్భాలలో ఎడారి అనుభవాలను ఆయననే అనుమతిస్తాడు. గాడ్ విల్ టెస్ట్ యూ. దేవుడు మిమ్మల్ని సిరీస్ ఆఫ్ టెస్ట్ ఉంటాయండి. అంటే పరీక్షల తర్వాత పరీక్షలు దేవుడు పెట్టడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందామా. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్టాయేలుకును మధ్యనున్న మహనీదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అనేక సందర్భాలలో ఈ మాటను మనం ధ్యానించుకున్నాము. సంసోను జీవితం దేవుని బిడ్డలారా ఎక్కడుంటున్నాడంట, జోర్యాకును ఎష్టాయేలుకు మధ్య సంసోను ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏంటంటే విశేషం దీంట్లో నాకు అనిపించింది, సంసోను జీవితంలో రకరకముల దశలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే అతడు ప్రవచనాత్మకంగా పుట్టాడండి. బైబిల్లోనే రాయబడింది, మనోహ భార్యతో దేవదూత అన్నటువంటి మాట, అమ్మా నీకు కుమారుడు కలుగుతాడు, అతడు నాజీరు చేయబడతాడు, అతడు మద్యము త్రాగకూడదు, అతని యొక్క వెంట్రుకలను కత్తిరించకూడదు. ఎవ్రీథింగ్ వాస్ ఫ్రీ ఫౌండ్ అందమ్మా. ఇంతకు ముందే ప్రతిదీ కూడా సంసోను కొరకు నిర్ణయించబడి ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో చక్కగా మరి కనిపించేటువంటి మాటలు. అయితే ముందు వచనంలో చూసినట్లయితే, బాలుడు ఎదిగిన తర్వాత యెహోవా అతన్ని ఆశీర్వదించెను. సంసోను అంట జోర్యాకును ఎష్టాయేలుకు మధ్యలో సంసోను ఉన్నాడండి. అతని జీవితంలో ఆశీర్వాదాలు లేక అతడు లేడక్కడ. ముందు వచనంలోనే రాయబడింది, బాలుడు ఎదిగిన తర్వాత యెహోవా అతన్ని ఆశీర్వదించెను. వాట్ కైండ్ ఆఫ్ స్టేటస్? అతని యొక్క స్టేటస్ ఏంటి దేవుని బిడ్డలారా? హీ వాస్ ఇన్ యాక్టివ్ స్టేటస్. చాలా మంచి యాక్టివ్ స్టేటస్లో ఉన్నాడండి. ఎందుకంట అతడు చిన్న పిల్లవాడు కాదండి, లేదా యవన ప్రాయంలో అతను లేడు. దేవుని బిడ్డలారా, బైబిల్లోనే రాయబడింది, సంసోను అప్పటికే బాగుగా ఎదిగి ఉన్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 24వ వచనంలో రాయబడింది, ఆశీర్వదిస్తే ఇక దేవుని సేవ చేయవచ్చు కదండి. 25వ వచనంలో రాయబడింది, జోర్యాకుకు ఎష్టాయేలుకు మధ్యలో అతడు ఉన్నాడంట అండి. బైబిల్లో చూద్దామా ఏం జరిగిందో. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 7వ వచనం. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్ష రసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఇండునని నాతో చెప్పెనని. చాలండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే దూత మనోహ యొక్క భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ దూత అన్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా రాయబడి ఉందండి, నీవు గర్భవతివై కుమారుని కంటావు. మొదటి విషయం. రెండవదిగా, ఆ వ్యక్తి ద్రాక్షరసము కానీ మద్యము కానీ త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా తగలకూడదు, ఆ వ్యక్తి యొక్క వెంట్రుకలు కత్తిరించకూడదు. ఒక పెద్ద జాబితా సంసోను గురించి ఇవ్వబడింది. మరీ ముఖ్యంగా బైబిల్లోనే రాయబడినటువంటి మాట, అతడు గర్భమున పుట్టినది మొదలుకొని ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఆ సంసోను అంట దేవుని బిడ్డలను విడిపించేటువంటి పని, ఒక పరిచర్య దేవుడు అప్పగించాడండి. చాలా మంచిది దేవుని బిడ్డలారా. ఎప్పటి నుంచి అంట, గర్భమున పుట్టినది మొదలుకొని. అది ఎలా సాధ్యం అండి? గర్భమున పుట్టినటువంటి బాలుడు ప్రజలను విడిపించగలడా? మొదటి ప్రశ్న. సరే, యవన ప్రాయంలోనికి వచ్చాడు, అప్పుడేమైనా విడిపించాడా? లేదు. ఆ తర్వాత అతడు ఎదిగాడు, అప్పుడేమైనా విడిపించాడా? లేదు. ఆ తర్వాత దేవుడే అతన్ని ఆశీర్వదించాడు.
విడిపించాడు. ఏమైనా దేవుడు మరి సంసోను ఏమైనా విడిపించాడా? లేదు. ఆ తర్వాత జోర్యాకుకు ఎష్టయేలుకు మధ్యలో సంసోను ఊరికే కూర్చొని ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఆలోచిస్తూ ఉంటాడు, తన తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పింటారు కదండి, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీవు మద్యము సేవించకూడదు, లేదా ఇక నీ యొక్క వెంట్రుకలు కత్తిరించబడకూడదు, తల్లిదండ్రులు అన్నీ కూడా చెప్పింటారు కదండి. ఒకవేళ సంసోను ఆలోచిస్తూ ఉంటాడు జోర్యాకుకు ఎష్టయేలుకు మధ్య. దేర్ ఇస్ నో యాక్షన్, ఎటువంటి క్రియ అక్కడ లేదు దేవుని బిడ్డలారా. సింప్లీ హీ వాజ్ వెయిటింగ్. కేవలం అతడు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడండి. బైబిల్లోనే రాయబడింది కదా, ఆ సమయంలో దేవుని ఆత్మ అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ స్టిరింగ్ అపాన్ శాంసన్. దేవుని ఆత్మ సంసోనును రేపడం ప్రారంభిస్తుందండి. కేవలము అతని మనస్సులో తలంపులే, అతని మనస్సులో ఆలోచనలే. దెర్ ఇస్ నో యాక్షన్. దేవుని వాక్యంలోకి మనం వెళ్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనం మనం చదువుకుందాం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. చాలండి, మనకందరికీ కూడా తెలిసినటువంటి భాగము దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఈ భాగంలో మనం చూసినట్లయితే చక్కగా రాయబడి ఉందండి. ఎవరండి ఈ యోహాను? బైబిల్లోనే రాయబడింది, శిశువు ఎదిగాడంట, ఆత్మయందు బలము పొందాడంట, కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయండి. మనకందరికీ కూడా తెలుసు, ఆ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవదూత గబ్రియేలు దూత ఆ యొక్క జకర్యాతో మాట్లాడడం ప్రారంభించాడు. మొదటి వర్షం మీరు చూసినట్లయితే నీకు కుమారుడు కలుగుతాడు, ముందుగానే చెప్పబడింది. రెండవదిగా మీరు చూసినట్లయితే ఆ కుమారునికి నీవు యోహాను అని పేరు పెట్టాలి, నిర్ణయించబడింది. మూడవదిగా మీరు చూసినట్లయితే దేవుని దృష్టికి అతడు గొప్పవాడుగా ఉంటాడు. ఎంత గొప్ప క్వాలిఫికేషన్ అండి! ఇంతకంటే గొప్ప క్వాలిఫికేషన్ ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే గొప్ప అర్హత. దేవుని దృష్టికి యోహాను గొప్పవాడుగా ఉంటాడంట. మూడవదిగా దూత చెప్పినటువంటి మాట. నాలుగవది మీరు చూసినట్లయితే అనేక మందిని ప్రభువు వైపు త్రిప్పుతాడు, ముందుగానే చెప్పబడింది. ఐదవదిగా మీరు చూసినట్లయితే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడు. అమ్మో, ఎంత పెద్ద క్వాలిఫికేషన్ అండి! ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి కలిగినటువంటి వాడంట. ఆరవదిగా చూసినట్లయితే సర్వోన్నత దేవుని యొక్క ప్రవక్త అని నీవు పిలవబడతావు, యోహానుతో చెప్పినటువంటి మాటలు. ఇన్ని గొప్ప క్వాలిఫికేషన్స్ అండి. వీటన్నిటిలో గొప్పటి ఏంటండి? దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు. రెండవదిగా స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఎలైజా వాజ్ అపాన్ జాన్ ద బాప్టిస్ట్. యోహాను మీద ఏలియా యొక్క శక్తి లేదా ఏలియా యొక్క అభిషేకము కలిగినటువంటి వాడండి. ఇంకా దేవుని సేవ చేయడానికి ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏమైనా అవసరమా అండి? అయితే బైబిల్లో రాయబడింది, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు ఎక్కడున్నాడంట? అరణ్యములో ఉన్నాడంట. సింప్లీ హీ వాజ్ ఇన్ విల్డర్నెస్. అరణ్యములో ఉన్నాడండి. హీ వాజ్ ఎలిజిబుల్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్. ఏ పరిచర్య అయినా అతడు చేయుటకు సమర్థుడు దేవుని బిడ్డలారా. కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయితే హీ వాజ్ సింప్లీ ఇన్ విల్డర్నెస్, అరణ్యంలో ఉన్నాడంట అండి. దేవుని వాక్యంలోనికి వెళ్దామా? ఇంకా లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందామా? అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడిన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. చూడండి, దేవుని వాక్యము యోహాను దగ్గరికి వచ్చింది. ఎక్కడ ఉన్నాడంట యోహాను? బైబిల్లోనే రాయబడింది, అన్న కయప ప్రధాన యాజకులు ఉన్న కాలమున. ఆ కాలము మెన్షన్ చేయబడింది, ఆ సీజన్ మెన్షన్ చేయబడింది. వారేమో అక్కడ ఊరిలో లేదా పట్టణంలో ఉన్నారు, లేదా దేవుని ఆలయంలో ఒకవేళ వాళ్ళు ఉన్నారేమో, సమాజ మందిరంలో. అయితే యోహాను ఎక్కడున్నాడంట? అరణ్య కాలములోనున్న, బైబిల్లోనే రాయబడింది, జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా. నాకు అనిపించింది సమాజ మందిరంలో యోహాను చాలా సులభంగా వెళ్ళవచ్చండి. కారణం ఏంటిది? తన తండ్రి ఎవరు దేవుని బిడ్డలారా? జకరియా ఒక యాజకుడు. ఒక గొప్ప యాజకునిగా దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వాడు. తల్లిదండ్రులు ఇద్దరు, జకరియా ఎలిజబెత్లు కూడా
దేవుని దృష్టికి నీతిమంతులు. యోహాను అనుకుంటే హ్యాపీగా తండ్రి ప్రక్కన ఉండవచ్చండి. లేదా ఒకవేళ యోహాను అనుకుంటే ఆ సమాజ మందిరంలో ఒక పొజిషన్లో ఉండవచ్చు. యోహాను అనుకుంటే ఒక మంచి స్థానంలో ఉండవచ్చు. లేదా ఒక మంచి ఎలైటెడ్ పొజిషన్లో యోహాను తనను తాను అక్కడ ఉంచుకోవచ్చు దేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో రాయబడిన మాట, యోహాను అరణ్యంలో ఉన్నాడంట. అరణ్య కాలంలో లేదా అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని వాక్యము యోహాను దగ్గరికి వచ్చెను. ముందు వచనంలో చదువుకున్నాం కదా, ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు యోహాను అరణ్యంలో ఉన్నాడంట. ఏం చేస్తున్నావు యోహాను? యోహాను అంటాడు, ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచర్య చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యము యోహాను దగ్గరికి వచ్చింది. రాగానే అంట నెక్స్ట్ వచనంలో రాయబడింది, అతడు ప్రకటింప మొదలు పెట్టాడంట. టిల్ దట్ టైమ్ హీ వాస్ ఇన్ విల్డర్నెస్. టిల్ దట్ టైమ్ హి హస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ టు కమ్ టు హిమ్. దేవుని వాక్యము తన దగ్గరికి రావడానికి యోహాను సింపుల్గా ఎదురు చూస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎన్ని సంవత్సరములండి? శిష్యుడిగా ఉన్నప్పుడు కాదు, శిష్యుడిగా ఎదిగాడంట. బైబిల్లోనే రాయబడింది ఆత్మచేత నింపబడ్డాడు. ఆత్మ బైబిల్లో రాయబడింది గర్భమున ఉన్నప్పుడే ఆత్మచేత నింపబడ్డాడు. ఎదిగిన తర్వాత ఆత్మలో బలము పొందాడు. బట్ సింప్లీ అరణ్యములో ఉన్నాడండి. ఫర్ వాట్? దేని కొరకు దేవుని బిడ్డలారా? దేవుని వాక్యము వచ్చేంత వరకు కూడా. ఎప్పుడైతే ఆ వాక్యము వచ్చిందో యోహాను ప్రకటింప మొదలు పెట్టాడంటండి. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి దేవుని యొక్క సేవ చేయాలి అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క పరిచర్య చేయాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఆ వ్యక్తి కనిపెట్టేటువంటి అనుభవం ఉండాలి, ఎదురు చూసేటువంటి అనుభవం ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో చిన్న వయస్సులోనే నీవు బాప్తిస్మం తీసుకొని ఉండవచ్చు. ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవాలు వరములు కలిగి ఉండవచ్చు. లేదా ఒకవేళ నీవు బీటీకే చేసి ఉండవచ్చు, చేసి ఉండకపోయి ఉండవచ్చు. ఇవన్నీ దేవుడు క్యాల్కులేట్ చేయడండి. గాడ్ విల్ క్యాల్కులేట్ యువర్ వెయిటింగ్ టైం. నీవు ఎంతగా కనిపెట్టావో దేవుడు అదే చూస్తాడు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో చూస్తామా? సంసోను జీవితంలో ఒకసారి మరలా వచ్చడం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. చాలండి. న్యాయాధిపతులు 13:25లో యెహోవా ఆత్మ సంసోనును రేపుటకు మొదలు పెట్టెను. చాలా తేడా ఉంది దేవుని బిడ్డలారా, చాలా వ్యత్యాసం ఉందండి. దేవుని ఆత్మ సంసోనును రేపడం ప్రారంభించింది. అది ఎక్కడ? న్యాయాధిపతులు 13:25. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ బిగాన్ టు స్టిర్ అపాన్ సామ్సన్. మరి సంసోనును రేపడం ప్రారంభించింది. అయితే 14వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ప్రేరేపింపగా అంటే మామూలు అర్థం ఏంటండి? ఇన్స్పైర్. అయితే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ సామ్సన్ సో పవర్ఫుల్లీ. చాలా బలమైన రీతిలో దేవుని ఆత్మ సంసోను మీదకి రావడం ప్రారంభించిందంట. దశ మారిపోయింది దేవుని బిడ్డలారా. 13వ అధ్యాయంలో కేవలం రేపుతూ ఉందండి. అతని జీవితంలో ఆత్మదేవుడు వచ్చినప్పుడు తలంపులు రావడం ప్రారంభించాయి. అయితే 14వ అధ్యాయంలో ఈసారి రేపడం కాదు, లేదా ఇక తలంపులు కాదంట. బైబిల్లో రాయబడింది యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. when the spirit of the Lord came upon Samson, ఏమైంది? he came into action. యాక్షన్లోనికి వచ్చాడు దేవుని బిడ్డలారా. ఇంతకు ముందు జోర్యాకుకు ఎష్టాయేలుకు మధ్యలో ఉన్న సంసోను ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? యాక్షన్లోనికి వచ్చేసాడు. దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు he came into action. now he is in full force. యాక్షన్లోనికి వచ్చాడు దేవుని బిడ్డలారా. అక్కడ కనిపెట్టాడు, ఇక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాడు. అక్కడ 13వ అధ్యాయం 25వ వచనంలో జోర్యాకుకు ఎష్టాయేలుకు మధ్య అతను అక్కడ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా?
యాక్షన్లోనికి వచ్చాడు. బైబిల్లోనే రాయబడింది, ఆ యొక్క సింహమును చీల్చివేసినట్లుగా. హీ వాజ్ ఇన్ యాక్షన్. ఒక యాక్షన్లోనికి వచ్చాడండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 19వ వచనము. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే యెహోవా ఆత్మ మరలా అతని మీదికి రాగా, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ సామ్సన్ వెరీ పవర్ఫుల్లీ. చాలా బలమైన రీతిలో రావడం ప్రారంభించిందండి. ఆత్మదేవుడు ప్రేరేపించినప్పుడు అతడు మధ్యలో కూర్చొని ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆత్మదేవుడు అతన్ని ప్రేరేపింపగా పరిపూర్ణమైన యాక్షన్లోనికి వచ్చాడు దేవుని బిడ్డలారా. ప్రీవియస్లీ హీ వాజ్ సింప్లీ సిట్టింగ్ బిట్వీన్ జోరియాక్ అండ్ ఎస్టయల్. ఆ రెండింటికి మధ్యలో కూర్చొని ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆత్మదేవుడు రావడం ప్రారంభించాడో కంప్లీట్ యాక్షన్లోనికి వచ్చాడండి. ఇక్కడ ఏం జరిగింది? బైబిల్లోనే రాయబడినటువంటి మాట, అష్కెలోనుకు పోయి 30 మందిని చంపి వారి వస్త్రములు తీసుకొని వచ్చాడండి. ఎప్పుడైతే మనకు తెలుసు, ఆ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది, ఆ యొక్క పొడుపు కథ విషయంలో ఎప్పుడైతే సంసోను ఓడిపోయాడో, ప్రియమైన వాళ్ళరా, వేరే ప్రాంతంలోనికి వెళ్ళి, ఒక క్రొత్త ప్రాంతంలోనికి వెళ్ళి 30 మందిని చంపి వారి వస్త్రములు తీసుకొని వచ్చేసాడండి. హీ కేమ్ ఇంటూ యాక్షన్. ఒక యాక్షన్లోనికి వచ్చాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆత్మదేవుడు అతని మీదకి వచ్చాడో, ఇంతకు ముందు కనిపెట్టేటువంటి అనుభవము, ఇప్పుడు పరిచర్య అనుభవము. యోహాను కూడా శిశువు ఎదిగాడు, ఆత్మ చేత నింపబడ్డ మాత్రమే కాదు, ఆత్మ యొక్క బలము పొందుకున్నాడు. అయితే అరణ్యంలో ఉన్నాడు. ఎంతవరకు? దేవుని వాక్యము అతని దగ్గరికి వచ్చేంత వరకు. when he received the word, ఎప్పుడైతే అతను దేవుని యొక్క వాక్యమును పొందుకున్నాడో, బైబిల్లో రాయబడింది, he became a preacher. అతడు ప్రకటింప మొదలు పెట్టాడంట అండి. నీ జీవితంలో ఒకవేళ దేవుని సేవకునిగా ఈ సందేశం వింటున్నటువంటి వారిలో ఒకవేళ ఉంటే, లేదా రెండవదిగా దేవుని సేవ చేయాలి అని ఆశ కలిగినటువంటి వాళ్ళు ఉంటే, లేదా ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ థియాలజీ సంబంధించినవి ఒకవేళ నువ్వు చేస్తూ ఈ సందేశం నీవు వింటూ ఉంటే, నీ జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా కనిపెట్టేటువంటి అనుభవము, ఎదురు చూసేటువంటి అనుభవము నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఇమ్మీడియట్గా దేవుడు నిన్ను పరిచర్యలోనికి తీసుకెళ్తాడండి. కనిపెట్టే అనుభవం లేకుండా ఒక వ్యక్తి పరిచర్యలోనికి ప్రవేశించినట్లయితే డెడ్లీ డేంజర్ దేవుని బిడ్డలారా, డెడ్లీ డేంజర్ అండి. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైనటువంటి మా యేసయ్యా, నీకు స్తోత్రములు నాయనా. తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సమయమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇదిగో నీ సేవకునిగా నీ వాక్యము నేను ప్రకటించి ఉండగా ప్రభువా, తండ్రి, ఎవరైతేనైనా కనిపెట్టే అనుభవము లేక తండ్రి దేవుని యొక్క పరిచర్య చేయాలి అని త్వరపడుతుంటున్నారు, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వాక్యము వారితో మాట్లాడును గాక. ఏ వాక్యమైతే అరణ్యంలో ఉండేటువంటి యోహాను దగ్గరికి వచ్చిందో అదే వాక్యమునైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి నీ వాక్యమునైనా వారి హృదయములను తట్టును గాక ప్రభువా. వారి యొక్క మనసులను తట్టును గాక, వారి యొక్క హృదయములను తట్టును గాక. తండ్రి నీకు స్తోత్రము, తండ్రి నీకు స్తోత్రమునైనా. దేవుని వాక్యము నేను ప్రకటించి ఉండగా ఆ వాక్యము వారిలో పనిచేయును గాక. ఎవరైతే రోగస్తులుగా ఉన్నారు, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎటువంటి రోగము ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా ఇప్పుడే ఆ సమస్య తొలగిపోవును గాక యేసు నామమందు. ఫాదర్, హీల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్, హీల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. స్వస్థపరచండి, బాగుపరచండి, స్వస్థపరచండి, వారిని బాగుపరచండి, స్వస్థపరచండి, బాగుపరచండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తొలగిపోవును గాక, బాడీ పెయిన్స్ తొలగిపోవును గాక తండ్రి. ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ ఆ సమస్య తొలగిపోవును గాక, పేగులలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక. ప్రతి విధమైన స్వస్థత, ప్రతి విధమైన అద్భుతమును మీరు ఇప్పుడే జరిగించుమని ప్రార్థన చేస్తూ, దేవా, ఎవరైతే పరిచర్యను ప్రేమించి తమ కానుకనిస్తున్నారో సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి. బ్లెస్ చేయండి ప్రభువా, బ్లెస్ చేయండి నాయనా. ఆ కుటుంబమును మీరు ఆశీర్వదించుమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.